మీ9 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని దోవణగు గ్రామంలోని మున్సిపల్ 18వ వార్డులో ఇంటింటి ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంగయ్య శనివారం తన వార్డులలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆస్తుల కోసం రాజకీయాలకు వచ్చిన వారికి కాకుండా అభివృద్ధి కోసం వచ్చిన వారికి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలన్నారు. కేసీఆర్ నాయకత్వంలో గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి తనకు ఓటు వేయాలని 18వ వార్డు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఎలక్షన్ల సమయంలో హంగామా చేసే పార్టీలను నమ్మి మోసపోవద్దని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో వీర, అప్సర్, లక్ష్మణ్, రాజు, సందీప్, విష్ణు, లావణ్య, అనిత, శోభ, మహిళలు, కార్యకర్తలు, యువత పాల్గొన్నారు. ఎందుకంటే మంచి ప్రతి గల్లీ తిరుగుతూ స్పందన మంచిగా ఉంది. ఎటువంటిది ఏమైనా కూడా మనకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చాలా తిట్టడం జరుగుతుంది. మరి 6 గ్యారంటీలు వెంబడే చేస్తాన్న 2 నెలలు అయిపోయి 3 ఏళ్ళకి వస్తుంది. 2 నెలల్లో ఇస్తాన్న పైసలు లేవు, వాళ్ళకు లేవు. కార్లు మన స్కూటీలు ఇస్తాడు. మరి రైతు బంధు ఇప్పుడు ఆ రైతు బంధు కూడా కట్ చేసిండు. మరి చీరలు వచ్చేసి ఎలక్షన్లు వస్తున్నాయి అనగానే 2 సంవత్సరాలు బాకీ ఉన్నది. మరి లేడీస్ మరి మాకు కూడా ఇంకో చీర రావాలి, వాడిని అడుగుతాం వస్తే ఎక్కడ ఉందో అని చెప్పేసి వాళ్ళు కూడా స్పందిస్తున్నారు. కనుక మేము ఇక్కడ గల్లీ ముసలోళ్ళు నడితే ఏమమ్మా 4000కి పింఛన్ వస్తుందా అంటే వాడి ముఖానికి ఇచ్చేటట్టు ఉండా బిడ్డ, వాడే చూసుకుంటలేడు, మాకేం చూస్తాడు అంటుడు. మరి ఆడి ప్రభుత్వంలో 2 ఏళ్ళు అయిపోయినా కూడా ఇప్పటికి కూడా మరి ఆ కేసీఆర్ని తిట్టడమే, లేకపోతే దాన్ని కేసుల కిందనే గురి చేస్తుండే తప్ప మరి నేనేం చేద్దాము, వాళ్ళు కాలుష్యం కట్టిరు, మరి ఇంకో ఈ రాష్ట్రానికి మనం మంచిదే మనం చేద్దామనే ఉద్దేశంతో లేకుండా మొత్తం దీని మీదనే పడ్డాడు. కనుక అసలు గల్లీ తిరుగుతుంటే ఏమంటారు అంటే వాడిని మాత్రం ఈసారి రానియొద్దు, కేసీఆర్నే గెలిపించాలి. మరి కారు గుర్తుకే బాగా స్పందన ఉంది. ఎక్కడ ఏ గల్లీ పోయినా కూడా మరి కారు గుర్తు నుంచి నువ్వు నిలబడ్డావు బిడ్డ, మీకే ఇస్తాము, నువ్వు ముందంజలో ఉన్నావు, మరి నీకు కంపల్సరీ గెలుపు ఖాయం, మేము వేస్తాము అని చెప్పడం జరిగింది. పోతే మరి 2 ఏళ్ళు అయింది, ఏమైనా ఏసీ రమ్మ అంటే ఒక్క పని కూడా లేదు. నీళ్లు అడుగుతుంటే కూడా నీళ్ళు వేయమంటే కూడా నీళ్ళు వేయలేరట. ఇంతకుముందు అన్ని ప్రభుత్వాలలో ఉన్నా కూడా వాళ్ళు కొంచెం డ్రైనేజీ ప్రాబ్లం అంటే కూడా డ్రైనేజీ ప్రాబ్లం ఇంతవరకు లేదు. వాళ్ళు గల్లీలో అంతా మేము ఏకమై నిన్నే గెలిపిస్తాము, మరి ఈసారి మమ్మల్ని మంచిగా చూసుకోవాలి, మా గల్లీలు చూడండి, మాకు ఎవరికి ఏం వద్దు, నువ్వు మంచితనంగా ఉంది, మరి నీ మంచితనంలో కారు గుర్తు కేసీఆర్ వాళ్ళు ఉన్నావు కాబట్టి దానికి స్పందించి నేను గెలిపిస్తామని కంపల్సరీ అని వాళ్ళు కోరుకుంటున్నారు. 18వ వార్డు ప్రజలు ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దండం పెట్టి చెప్తున్నాను, ప్రతి ఒక్క అభ్యర్థి మరి కారు గుర్తుకు ఓటేసి మరి నన్ను గెలిపించగలరని కోరుకుంటున్నాను. పింఛన్ చేసి వదిలేసిండు, అవే పింఛన్ కంటిన్యూ చేస్తుండు. మా కళ్ళు లేని వాళ్ళకి 5000 పింఛన్ ఇస్తున్నాడు, అసలు ఈయనే లేడు, అది నెరవేర్చలేడు. కాబట్టి ఇప్పుడు కూడా వస్తారో రాడో కూడా తెలియదు. మరి వచ్చినా మాకు అమలు చేస్తారో లేదో తెలియదు. కాబట్టి అది చేతు రావద్దు, మరి మా కేసీఆర్ సార్ రావాలని నిజంగా మా ఆత్మసాక్షిగా మేము కోరుకుంటున్నాం సార్. కరెక్ట్ అవుతుందా? తులం బంగారం వస్తుందా? రైతు బంధు వస్తుందా? మరి